హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ సేఫ్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఈరోజు మన రుక్మిణి క్రియేషన్స్లో స్టడీ టేబుల్ మీదకి పెట్టుకునే అందమైన పెన్ స్పాట్ని చాలా తక్కువ ఐటెంతో ఎంత ఈజీగా చేయొచ్చని చూపించిపోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదిగోండి, దానికోసమని నేను ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. మనందరి ఇళ్ళల్లో ఉంటాయి కదండి వాడనివి. కాకపోతే ఇది ఏ షేప్లో తీసుకున్నా పర్లేదు మీరు బాటిల్, కానీ ఆ బాటిల్ మీద ఎలాంటి డిజైన్ కానీ ప్యాటర్న్ కానీ ఉండకూడదు. అప్పుడైతేనే మనం అనుకున్న కాన్సెప్ట్ని క్రియేట్ చేయగలుగుతాం. ఇప్పుడు నేను మెజరింగ్ స్కేల్ తీసుకుని బాటిల్కి 4 సైడ్స్లో 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటాను. ఎందుకంటే మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. సో 4 అంటే 4 అనే కాదండి, ఇఫ్ మీరు బ్రషెస్కి అయినా చేసుకోవచ్చు, ఇలాంటి మార్కర్స్కి అయినా చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కస్టమైజ్డ్గా సైజ్ చూస్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు నేను 4 సైడ్స్లో కూడా ఇలా డ్రా చేసేసుకుంటాను, మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుందని. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది ముందే మనం మార్క్ చేసేసుకుంటే. ఇప్పుడు మనం 4 సైడ్స్ మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొన్ని టిష్యూ పేపర్స్ అండ్ ఫెవికాల్ తీసుకోవాలండి. సో ఫెవికాల్ని నేను కొంచెం వాటర్లో కలుపుకున్నాను, ఎక్కువ వాటర్ కలపొద్దు. ఈ బాటిల్ని మనం టిష్యూ పేపర్తో కవర్ చేయాలి. మీరు కట్ చేసుకుని కవర్ చేస్తానా పర్లేదు, లేదంటే కవర్ చేసుకున్నాక కట్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం బార్డర్ లాగా మనం డ్రా చేసాం కాబట్టి ఎలా అయినా ప్రాబ్లం ఉండదు. సో నేను ఫస్ట్ అతికిచ్చేసుకున్నాక అప్పుడు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేను టిష్యూస్ తీసుకున్నాను, ఫస్ట్ లేయర్ టిష్యూస్ అండి. ఒక లేయర్ సరిపోతుంది. ఈ ఒక్క లేయర్ కూడా మనం ఎందుకు పెడుతున్నామంటే, డైరెక్ట్గా మనం దీని మీద పెయింట్ వేసినప్పుడు ప్లాస్టిక్ మీద కానీ గ్లాస్ మీద కానీ పెయింట్ మనకి దీని మీద నిలవదనమాట. సో మనం వేస్తూనే అది డ్రై అయిపోతేనే మన చేతికి అంటేస్తూ ఉంటుంది. సో మన హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుందండి. అందుకని ఇలా టిష్యూ పేపర్ మనం లేయర్ వేస్తే కనుక పెయింట్ పట్టేసి ఉంటుంది, అది ఊడుతుందని కూడా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. ఇదిగోండి, ఇలా వ్రింకిల్ టెక్స్చర్. సో ఇలా మొత్తం 4 వైపులా మనం ఫిల్ చేసేసుకోవాలి. సో చేసేసుకున్నాక ఇది ఆరుతూ ఉంటుంది, మనం కట్ చేసేద్దాం ఆరాక. ఇప్పుడు నేను బాయిల్డ్ ఎగ్స్ నుంచి షెల్స్ తీసి పెట్టుకున్నానండి. మనం ఎలాగో ఇవి పారేస్తూ ఉంటాము. సో లోపల ఈ స్కిన్ కూడా ఉంటుంది చూడండి, అది కూడా మనం తీసేసుకోవాలి. ఎందుకు తీసుకోవాలన్నది నేను రీజన్ తర్వాత చెప్తాను మీకు, బట్ తీయడం మాత్రం చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి తీయడం. సో ఇప్పుడు నేను దీనికి పెయింట్ చేసుకోబోతున్నాను. బ్రౌన్ కలర్ అక్రిలిక్ పెయింట్ అండి. సో షేడ్స్ కానీ లేకపోతే ఇలానే పెయింట్ వేయాలని ఏమీ లేదు, జస్ట్ ట్యాపింగ్ టెక్నిక్ ఇది. మీ ఇష్టం వచ్చినట్టు ఎలా కావాలంటే అలా స్ప్రెడ్ చేసేయండి. సో కలర్ చాయిస్ అనేది కంప్లీట్లీ ఇంకా మీ ఫేవరెట్ కలర్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం ఎగ్షెల్స్ని అరౌండ్ నాకు 3x పెట్టాయండి నేను తీసుకున్న బాటిల్ సైజ్కి. సో వాటిని మనం పీల్ చేసేసుకున్నాక కొంచెం డ్రై పెట్టేసి క్లీన్ చేసుకుని ఇలా పెయింట్ వేసుకుని పెట్టుకుందాం. సో ఇది డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, మీకు అరౌండ్ 15 to 20 మినిట్స్ పడుతుంది. వెంటనే అబ్జార్బ్ చేసేసుకుంటుంది ఆ షెల్ కూడా. ఇలా మొత్తం పెయింట్ చేసేసుకుందాం. పెయింట్ ఎక్కడైనా ఎక్కువ ఉన్నా కూడా మీరు స్ప్రెడ్ చేయకండి, అది డ్రై అయిపోయాక చాలా మంచి షేడ్స్లా ఫామ్ అవుతాయి. ఇదిగోండి, నేను ముందే ఇట్లాంటివి చేసి పెట్టుకున్నాను. అరౌండ్ 3x అని చెప్పాను కదా, ఇదిగోండి. సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. సో కొన్ని చోట్ల డార్క్గా ఉండొచ్చు కలర్, కొన్ని చోట్ల లైట్గా ఉండొచ్చు. ఈవెన్గానే కలర్ స్ప్రెడ్ అవ్వాలని ఏం లేదు. ఎంత అన్ఈవెన్గా ఉంటే మీకు అంత బాగుంటుంది హానెస్ట్లీ లుక్ అనేది. ఇప్పుడు ఇదిగోండి, మన బాటిల్ మనం వేసిన టిష్యూ లేయర్ డ్రై అయిపోయింది. అలాగే నేను కట్ చేసుకుని కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీని కలర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. సో దీనికోసమని నేను బ్లాక్ అక్రిలిక్ పెయింట్ని యూజ్ చేస్తున్నానండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి టిష్యూ లేయర్ వేసినప్పుడు ఏ మెటీరియల్ మీద అయినా కూడా
కలరింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్కువ వాటర్ యూస్ చేసి కలర్ చేయొద్దు. మ్యాక్సిమం వీలైనంత తక్కువ వాటర్ యూస్ చేసి కలర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే టిష్యూ పేపర్ నాని లేచి వచ్చేస్తుంది బ్రష్తో పాటు. సో చాలా తక్కువ వాటర్ యూస్ చేస్తూ ఇలా మొత్తం ఫిల్ చేసేసుకుందాం. మీకు ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి ఆ కార్నర్స్లో కానీ ఆ టెక్స్చర్స్లో కానీ కలర్ కొంచెం త్వరగా వెళ్ళదు, ప్లెయిన్ సర్ఫేస్ కాదు కాబట్టి. సో కొంచెం టైం పట్టినా కూడా ప్రతి కార్నర్లోకి కలర్ వెళ్ళి మీకు బ్యాక్గ్రౌండ్ మన గ్రీన్ బాటిల్ కానీ లేదంటే వైట్ టిష్యూ పేపర్ని కానీ కనిపించకుండా జాగ్రత్తగా కవర్ చేసుకుందాం. సో ఈ విధంగా మొత్తం మన బాటిల్ మొత్తాన్ని వేసేసాక ఒక్క 10 minutes పక్కన పెట్టేస్తే అది ఆరిపోతుంది. ఇదిగోండి మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోయాక ఇలా ఉంటుందన్నమాట. చూసారు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆ వ్రింగిల్స్ కానీ అవి కానీ. చాలా మంచి టెక్స్చర్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మన మెయిన్ మెటీరియల్ 2 రెడీ అయిపోయిందండి. బేస్ రెడీ అయిపోయింది, అలాగే దాని మీద మన డిజైనింగ్ కాన్సెప్ట్కి ఎగ్షెల్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళని ఎలా స్టిక్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. సో 2 కంప్లీట్గా డ్రై అయ్యాకనే మనం ఇది చేయగలం, లేదంటే మన చేతులు కలర్ అంటేసి పాడైపోతుంది. సో నేను ఫెవికాలే యూస్ చేశానండి, మీరు ఫ్యాబ్రిక్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఇలా స్టిక్ చేసుకోవడానికి. లేదు హాట్ గ్లూ కంఫర్టబుల్ అన్న హాట్ గ్లూ యూస్ చేయొచ్చు, బట్ నేనైతే ఫెవికాల్ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ కానీ సజెస్ట్ చేస్తాను హాట్ గ్లూ కన్నా కూడా. ఇదిగోండి జస్ట్ కొంచెం ఆ షెల్ని ఇలా బ్రేక్ చేసి అక్కడ చేత్తో ఒత్తేసేయండి, అది బ్రేక్ అయిపోతుంది అనమాట. అండ్ మీకు డౌట్ ఉండొచ్చు, అంటే టెక్స్చర్ కదా షెల్ ఎలా కరెక్ట్గా ఫిట్ అవుతుంది అవ్వదేమో అని. ఇది చాలా థిన్గా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మీరు ఫింగర్ పెట్టి ఇలా ఒత్తేస్తే అది కరెక్ట్గా మీకున్న ఆ కార్నర్స్లో కూర్చుని పోతుందండి. అంటే పెంకులు పైకి లేసి నించోవడం కానీ అలా ఏమీ జరగదు. ఇందాక నేను మెన్షన్ చేసినట్టు లోపల మనం ఆ థిన్ లేయర్ తీసేయమని చెప్పాను కదండి. ఇఫ్ అది ఉంటే కనుక మనకి ఇంత ఫ్రీగా షెల్ అనేది పగలదన్నమాట. సో అందుకనే నేను అది తీసేసేయమని చెప్పాను. ఇలా మొత్తం మనం కవర్ చేసుకుందాం. అండ్ ఇంకోటి, ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు వీగన్స్ కానీ లేదంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ కానీ, సారీ అండి మేము అసలు టచ్ చేయము, అప్పుడు అంటే మేము వాడము మా ఇంట్లో కూడా అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అని అంటే, బయట ఫోమ్ షీట్స్ దొరుకుతాయి మీకు మంచి మంచి కలర్స్లో. వాటిని తెచ్చి మీకు నచ్చిన టెక్స్చర్లో సేమ్ ఇదే విధంగా పెయింట్ చేసుకుని డ్రై అయిపోయాక ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసేసుకుని ఇలా మీరు స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ కొన్ని ఫోమ్ షీట్స్కి అయితే వెనకాల గమ్తో సహా వచ్చేస్తాయి. సో చక్కగా లేబుల్లా తీసి అతికించేయడమేనమాట. లేదు మాకు ఫోమ్ షీట్ కూడా అవైలబుల్గా లేదు మీ దగ్గర ఉన్న షాప్స్లో అని అనుకుంటే, గిఫ్ట్ ర్యాప్స్ ఉంటాయి కదండి, పేపర్వి, ప్లాస్టిక్ టైప్ కాకుండా షైనీ మెటీరియల్ లాగా కాకుండా మనం చింపితే చినిగిపోతాయి కొన్ని. సో అలాంటి గిఫ్టింగ్ పేపర్స్లో కూడా ఇలా వుడ్ టెక్స్చర్ కానీ ఇంకేదైనా మైల్డ్గా పెయింటింగ్ ఉన్న డిజైన్స్ ఉంటాయి మంచి మంచిగా, వాటిని తెచ్చి మీరు చిన్న చిన్న పీసెస్ చేసి ఇలా అతికించేసినా చాలా బాగుంటుంది మీకు. సో అదొక ఆల్టర్నేటివ్గా చూస్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు మీరు చూస్ చేసుకున్న పేపర్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు నేను బ్లాక్ వేసుకున్నట్టు మీ పేపర్కి ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ కలర్ వేసుకోవచ్చు మీరు. చూస్తున్నారు కదా, ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ప్రతి పెంకుని మనం ఇలా చేత్తోనే సైజెస్ వారీగా మనం ఎలా కావాలంటే అలా అసెంబుల్ చేసుకోవడమే. ప్యాటర్న్ ఇలానే చేయాలని ఏమీ లేదు, ఇష్టం వచ్చినట్టు మనం గ్యాప్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ షెల్ సైజ్ అనేది మీ ఇష్టం, ఏ సైజులో మీరు ఆ చిన్న చిన్న ముక్కలు పెట్టుకుంటారన్నదాన్ని. నేను అన్ని సైజెస్ నా చేతికి వచ్చిన సైజ్ నేను అతికిచ్చేసి కవర్ చేసేస్తున్నాను. అండ్ మనం ఎలా అయితే బాటిల్ బయట పెయింట్ వేసుకున్నామో లోపల కూడా మనం బ్లాక్ వేసి కవర్ చేసేసుకోవాలండి. ఎక్కడ అది ప్లాస్టిక్ బాటిల్ అని కానీ అలా తెలియనిస్తే బాగోదు. ఇంత హార్డ్ వర్క్ చేసి ఆ ఒక్క పాయింట్లో లూజ్ అయిపోతాం. ఇదిగోండి మొత్తం అతికించేసాక ఇలా ఉంటుంది చూసారా. అసలు ఒక ప్లాస్టిక్ బాటిల్ అంటే నమ్మేలా లేదు. లోపల కూడా నేను చెప్పినట్టు కలర్ వేసేసుకున్నాను నేను, అండ్ కింద కూడా వేసేసుకున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా డ్రై కూడా అయిపోయింది. అండ్ మీకు మనం అతికిచ్చినంత డ్రై అవ్వడానికి అరౌండ్ 1/2 hour to 1 hour పట్టుద్దండి. ఇప్పుడు నా దగ్గర ఇలాంటి లేస్ ఉంది, అదే మ్యాచ్ అవుతుందని అనిపించింది నాకు. ఇప్పుడు నేను దాన్ని హాట్ గ్లూ యూస్ చేసుకుని స్టిక్ చేసుకుంటాను. నార్మల్ ఫెవికాల్ ఫ్యాబ్రిక్ గ్లూ అంత స్ట్రాంగ్గా స్టిక్ అవ్వదు, ఎందుకంటే నేను తీసుకున్న లేస్ అనేది ప్లాస్టిక్ బేస్డ్ అండి. సో ఆ గమ్స్ యూస్ చేస్తే అది లేచి వచ్చేస్తుంది. సో హాట్ గ్లూ అయితే స్ట్రాంగ్గా ఉంటుందని నేను ఇది యూస్ చేస్తున్నాను.
సో మీ దగ్గర ఇలాంటి లేస్ ఏమీ లేదు అన్నా కూడా ప్రాబ్లం లేదు, అది అలా వదిలేసిన. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాను అంతే. చూసారా ఎంత ఈజీ అయిపోయిందో, చిన్నపిల్లలైనా కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. అండ్ హాలిడేస్ వస్తే మ్యాక్సిమం టైం ఫోన్లతోనే గడిపేస్తుంటారండి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి యాక్టివిటీస్ మనం క్రియేట్ చేసి వాళ్ళతో కూడా చేస్తే వాళ్ళ చిన్న చిన్న బ్రెయిన్లోని క్రియేటివ్ థాట్స్ని బయటకు తీసిన వాళ్ళు అవుతాం. వాళ్ళ స్టడీ టేబుల్ని వాళ్ళని డెకరేట్ చేసుకోమంటే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. అండ్ అలాగే ఇది చాలా లో కాస్ట్ DIY అని కూడా చెప్పొచ్చండి. మనం అంత కంప్లీట్లీ అవుట్ ఆఫ్ వేస్ట్ మనకు అయిన ఖర్చుల్లా గమ్ అండ్ టిష్యూ పేపర్, కలర్స్ అంతే. ఈ లేస్ అంటారా, అది కంప్లీట్లీ మన చాయిస్ అండి. అది పెట్టుకున్నా ఓకే, పెట్టుకోకపోయినా ఓకే. సో ఇప్పుడు కట్ చేసుకుని ఎండింగ్స్ని కూడా స్టిక్ చేసేసుకున్నాక ఇదిగోండి మన పెన్ స్పాట్ ఇలా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. నేను ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తాను మీకు, అప్పుడు టెక్స్చర్ అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను నా స్టడీ టేబుల్ మీద పెట్టుకున్నాక ఎలా ఉంటుందో చూపిస్తానండి. ఇదిగోండి చాలా బాగుంది కదా. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. Until next time, happy crafting. Bye bye.